థ్యాంక్ యూ. దయచేసి ఒక్కరు అడగండి, నేను 100 ప్రశ్నలకైనా సమాధానం చెప్తా. ఈటల రాజేందర్ గారు పోయి ఎన్నికల్లో కంటెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన రాజకీయం చేస్తూ ఉన్నాడు. నేను ఏదో పార్టీలో చేరడానికి చూస్తలేను కదా, నేను బీసీ మూవ్మెంట్ నడపడానికి చూస్తూ ఉన్నాం. మేము బీసీ ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాం. దానికి దీనికి ఎలాంటి పోలిక లేదు. యుద్ధం మా శరీరాల మీదనే, మాలో దాగిన బానిసలు ఉన్నారు కదా మా శరీరాల్లో, వాళ్ళని బయటికి తీయడం కోసం యుద్ధం చేస్తాం. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? వాళ్ళు సస్పెండ్ చేసుకుంటే నేనేం చేయాలి భాయ్ సాబ్? నేను రాజీనామా చేయలే కదా. బరాబర్ కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా భాయ్ సాబ్, ఇదే మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నాడు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 7 సెగ్మెంట్లలో కలిపి 1,14,000 ఓట్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల నాటికి 6,05,800 ఓట్లు వచ్చినాయి. అంటే 5 లక్షల ఓట్లు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీకి పెరగడం జరిగింది. సేమ్ మల్కాజ్గిరి సెగ్మెంట్ పరిస్థితి అదే. కాబట్టి పరోక్షంగా పట్నం ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం లేని మల్కాజ్గిరిలో నిలబెట్టడం దేనికి? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తద్వారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం జీవితాలను త్యాగం చేసినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పెట్టలేకపోయినావు? వాళ్ళ చేవేళ్ళ అటు క్లియర్ అయిపోయింది, మల్కాజ్గిరి ఇటు క్లియర్ అయిపోయింది, మహబూబ్ నగర్ అటు క్లియర్ అయిపోయింది. ఒక విషయం చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేము ఇప్పటికి నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నాడు, దాన్ని నమ్ముతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు, ఆయన చెప్పింది కరెక్టే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయనని. మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం కానీ ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు. మా మేధావి వర్గం అంతా, బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ దాన్ని బట్టి ముందు. ఇగో మీరు రాసుకుంటే నేనేం చేస్తా భాయ్ సాబ్, మీరు వార్తల్లో అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు, ఆచితూచి అడుగులేస్తాం. ఆయన సర్వేనే అది, జానారెడ్డి గారు సార్. అనుకోరా, తప్పేమున్నది అట్లా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఏమన్నా స్వార్థమో ఇంకోటో ఉంటే, నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను క్లియర్గా ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్సైనటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం.